నమస్కారం, సూపర్ ఫుడ్స్కి స్వాగతం. నేను మీ మధు. ఒక్క క్వశ్చన్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఏం తింటే మీకు మోస్ట్ సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు? చాలామంది తెలుగు వాళ్ళకి ఒక్కటే ఉగ్గాని బజ్జీ. ఇది రాయలసీమ మరియు నెల్లూరులో పొద్దున్నే తినే కంఫర్ట్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు మనతో ఉన్నారు కర్నూలు నుండి వచ్చిన స్లీవ్లెస్ పఫ్ జాకెట్లో చాలా స్టైలిష్గా వచ్చిన మేఘన గారు. స్వాగతం మేఘన గారు. నమస్కారం మధు గారు. సూపర్ ఫుడ్స్ ఉండటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మేఘన గారు స్లీవ్లెస్ పఫర్ జాకెట్ వేసుకున్నారు, ఉగ్గానిలా లైట్గా పఫ్టప్గా కనిపిస్తున్నారు. సీరియస్లీ గుర్తొచ్చింది. మేఘన గారు, ఉగ్గాని బజ్జీతో మీకు ఏమైనా స్పెషల్ మెమరీ ఉందా? మేఘన గారు, మీ ఇంట్లో ఉగాడి ఎలా జరుగుతుంది? చాలా ఉంది మధు గారు. మా ఇంట్లో ఉగ్గాని అంటే పండగ అట్మాస్ఫియర్. అమ్మ పొద్దున్నే 6 గంటలకు లేచి మేఘన, ఈ రోజు స్పెషల్ డే అని మీకు ఎలా తెలుస్తుంది? ఆ మస్టర్డ్ సీడ్స్ కా స్మెల్ వస్తే నాకు తెలిసిపోయేది ఈ రోజు స్పెషల్ డే అని. స్కూల్ కి వెళ్లే ముందు ఆ ఉగ్గాని తింటే ఆ ఎనర్జీ రోజంతా ఉండేది. అది నిజంగా స్పెషల్. మేఘన గారు, పఫ్డ్ రైస్ సోక్ చేయడం మ్యాండటరీగా ఉంటుందా? అవునండి మధు గారు, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సోక్ చేయకుండా వేస్తే డ్రైగా హార్డ్గా ఉంటుంది. 2 నిమిషాలు సింపుల్ స్టెప్ కానీ చాలా డిఫరెన్స్ చేస్తుంది. పాన్ లో గ్రౌండ్నట్ ఆయిల్ హీట్ చేయండి, మస్టర్డ్ సీడ్స్ వేయండి. క్రాక్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్. లాస్ట్ లో రోస్టెడ్ గ్రౌండ్ నట్స్, లెమన్ జ్యూస్, ఫ్రెష్ కొరియాండర్ ఉగ్గాని రెడీ. బజ్జీ రెడీగా ఉంది మధు గారు. బెసన్ బ్యాటర్ లో మిర్చి డిప్ చేసి హాట్ ఆయిల్ లో ఫ్రై. మధు గారు, ఒక్క టిప్, బజ్జీ వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఉగ్గాని ముద్ద తీసుకుని బజ్జీ ముక్క కలిపి తింటే అది రాయలసీమ ట్రెడిషనల్ స్టైల్. మేఘన గారు, ఉగ్గానిలో లెమన్ ట్యాంగీనెస్, గ్రౌండ్ నట్ క్రంచ్, మస్టర్డ్ ఫ్లేవర్ అన్ని ఒకేసారి వస్తున్నాయి. బజ్జీతో కలిపి తింటే క్రిస్పీ మీట్, సాఫ్ట్, పర్ఫెక్ట్ కాంట్రాస్ట్. ఇది బ్రేక్ఫాస్ట్ గా తింటే రోజంతా హ్యాపీగా ఉంటాం. సీరియస్లీ మధు గారు, అది కోఇన్సిడెన్స్ కాదు. పఫ్డ్ రైస్ లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, స్లో రిలీజ్ ఎనర్జీ ఇస్తాయి, రోజంతా యాక్టివ్ గా ఉంటారు. గ్రౌండ్ నట్స్ లో ప్రోటీన్ ఉంటుంది, మస్టర్డ్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవునా, చాలా బాగుంది. లెమన్ లో విటమిన్ సి, ఇమ్యూనిటీ బూస్ట్. ఇది పొద్దున్నే తింటే డాక్టర్ దగ్గరికి తక్కువ వెళ్తారు. గైస్, ఉగ్గాని అంటే చాలా మంది పాత ఫుడ్ అనుకుంటారు, కానీ ఇది మోడర్న్ న్యూట్రిషనిస్ట్ కూడా రికమెండ్ చేసే బ్రేక్ఫాస్ట్. మన అమ్మలు నాయనమ్మలు ఆల్రెడీ న్యూ ఇట్. మేఘన్ గారు, వ్యూవర్స్ కి ఫైనల్ మెసేజ్ చెప్పండి. మధు గారు, నా అమ్మ పొద్దున్నే ఉగ్గాని చేసేటప్పుడు ఒక్కసారి కూడా టైర్డ్ గా కనిపించలేదు. ఎందుకంటే ఆమె మా కోసం చేసేది, లవ్ తో చేసేది. ఈ రోజు మన పిల్లకి కార్న్ ఫ్లేక్స్, బ్రెడ్ ఇస్తున్నాం, కన్వీనియంట్ కాబట్టి. కానీ ఒక్కసారి ఉగ్గాని చేసి ఇవ్వండి, వారి ఫేస్ చూడండి. ఆ స్మైల్ మీకు అర్థమవుతుంది అమ్మ ఎందుకు రోజు చేసేదో. మన రూట్స్ మన పిల్లలకి ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు ఎపిసోడ్ 12 ఉగాని బజ్జీ జర్నీ చేసినందుకు చాలా థ్యాంక్స్. మన తెలుగు ఫుడ్ కల్చర్ ఎంత రిచ్ గా చూశారు కదా. ప్రతిరోజు ఒక కొత్త రుచి, ఒక కొత్త కథ తీసుకొస్తాను. నేను మధు సూపర్ ఫుడ్స్. మళ్ళీ కలుద్దాం. జై తెలుగు, జై ఫుడ్. నమస్కారం.